యేసయ్య నమ్మడం అంటే ఒక మతాన్ని పట్టుకుని మత సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటూ ఆ విధంగానే జీవితం జీవించడం కాదు. ఆ విధంగా ఉన్నటువంటి జీవితాన్ని ఏమంటారంటే కేవలం అది వేషధారణ అన్నాడు యేసయ్య. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, వాక్యం తెలుసు, దశంభాగాలు చెల్లిస్తారు, క్రమంగా సమాజ మందిరాలకు వెళ్తారు. కానీ వాళ్ళు కోరుకునేది ప్రజల యొక్క మెప్పు, ఘనత, ప్రజల్లో గుర్తింపు. మేము ఇంత చేస్తున్నాం కదా, ఇంత ఇస్తున్నాం కదా, మేము ఇంత గొప్ప వాళ్ళం కదా, ఇదే వాళ్ళు కోరుకుంటున్నది. అలాంటిది కాదు దేవుడు కోరుతున్నది. మనము యేసుక్రీస్తుని నమ్మడం అనంటే ఆయన యొక్క బిడ్డలుగా మార్పు చెందుతున్నాం. ఆయన శిరస్సుగా ఉంటున్నాడు, మనం ఆయన శరీరంగా మార్పు చెందుతున్నాం. ఆయన భూమి మీద ఏ కార్యము చేయాలన్నా తన యొక్క ప్రణాళికలను నెరవేర్చడానికి ఆయన వాడుకునేది ఎవరంటే తన యొక్క శరీరాన్ని. ఆయన శిరస్సుగా ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన శరీరంగా భూమి మీద వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరంటే నీవు నేనే. అందుకని యేసుని నమ్మడం అనంటే కరెక్ట్ గా చెప్పాలంటే మామూలు విషయం కాదు. అది ఒక వ్యక్తి జీవితంలో అతి గొప్ప ఆశీర్వాదము అదే.